ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ తప్పక జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేటి వాగ్దానము హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఆఖరి మాటలు నేను చదువుతున్నాను. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఈ మాట దేవుని పట్ల విశ్వాసాన్ని పెంచేదిగా ఉంది. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆదిలో దేవుడు ఆదామును అవ్వలను కలుగజేసి ఏదైనా తోటలో వారిని ఉంచిన తర్వాత వారిని ఆశీర్వదించాడు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడని లేఖనం సెలవిస్తుంది. మనము ఏ వయసుకు చెందిన వారము, ఏ ప్రాంతం వారము, ఏ జాతి వారము అని కాదు, కానీ దేవుడు ఇవేవి చూడడం లేదు. కానీ ఆయనను భయభక్తులతో సేవిస్తే, మనస్ఫూర్తిగా ఆరాధించినప్పుడు దేవుని దీవెనలు పొందుకోగలుగుతాం. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలకు ఎవరైనా కీడు కలిగిస్తే, ఎవరైనా కీడు చెయ్యాలని చూస్తే దేవుడు ఆ శాపాలను, ఆ నష్టాన్ని ఆశీర్వాదాలుగా మారుస్తాడు అనడానికి లేఖనంలో అనేక ఆధారాలు ఉన్నాయి. ఈరోజు మీ జీవితంలో కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయేమో. అనుకున్నది ఏది జరగడం లేదు. ప్రతి విషయంలోనూ ఆటంకం, ఎదురు దెబ్బలు అన్నట్టుగా జీవితం సాగుతూ ఉందేమో. ఇంకెప్పుడు దేవుని ఆశీర్వాదం, ఇంకెప్పుడు దేవుని దీవెనలు అని కనుక మీరు బాధపడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని, ఆమెన్. ఎంత చక్కని మాట కదా ఇది. ఇది మొదలుకొని, ఈ రోజు నుండి మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మనము చేయవలసింది ఏంటి అంటే, దేవుని మీద దృష్టి ఉంచి దేవుణ్ణి సేవించినప్పుడు ఆయన ఆశీర్వాదాలను చూడగలుగుతాం. మరి ఆయనపై దృష్టి పెట్టేవారిగా ఉన్నామా? ఆయనను మనస్ఫూర్తిగా సేవించేవారిగా ఉందామా? ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మమ్మల్ని ఇది మొదలుకొని ఆశీర్వదించే దేవుడు నీవని ఈరోజు వాగ్దానం ద్వారా మా ప్రియులను బలపరిచినందుకు స్తోత్రాలు. ఇంతవరకు ఎదురు చూచి విసిగిపోయారేమో, రేసారిపోయారేమో, నష్టాల గుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారేమో, ఈరోజు మొదలుకొని నీవు వారిని ఆశీర్వదిస్తావు అనే మాటను సెలవిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ఆధారంగా బలపరచమని, ఆదరించమని, ఈ వాక్యం నెరవేర్పు వారి జీవితాల్లో కలగాలంటే వారి జీవితాల్లో సరిచేసుకోవలసిన వాటిని సరిచేసుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.